బిగ్ బాస్ హౌస్లో అందరూ గట్టిగానే కంటెంట్ ఇస్తున్నారు. ఎనీవే అన్ని విషయాలు తెలుసుకునేకి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వీడియో చూసేది లేకుండా లైక్ చేయండి. ఎనీవే కంటెంట్ అని ఎందుకన్నానంటే బిగ్ బాస్ హౌస్లో ఫన్నీ అనేది ఎక్కువ అయ్యింది. అంతేకాదు వీకెండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ గోల. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? ఇంకా ప్రజెంట్ అయితే హౌస్లో కెప్టెన్సీ గోల అయితే గట్టిగానే ఉంది. కెప్టెన్ ఎవరవుతారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అయితే వాళ్ళ 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా ఎడిషనల్ సుమన్ శెట్టి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు? డబల్ కెప్టెన్ ఉంటున్నారా అంటే హౌస్లో 2 కెప్టెన్ ఉండబోతున్నారా? ఇంకా కెప్టెన్ గురించి పక్కన పెడితే ఇంకా ఫైనల్ టాస్క్ ఉంది, అది రేపటితో క్లియర్ అవుతుంది. ఎవరు కెప్టెన్ అవుతారా అని. కెప్టెన్ గురించి పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో ఫన్నీ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్లో చూస్తుంటే సుమన్ శెట్టి తనుజాని గట్టిగానే అన్నాడు, ఎనీవే నన్ను పేరుగా సెలెక్ట్ చేసుకునేకి నువ్వు లైక్ చేయలేదు అని. ఆ రీజన్ మీద అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, డాన్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయ్యింది హౌస్లో. ఇంకా ఆ తర్వాత డిప్స్ కొట్టేది, వెయిట్ లిఫ్టింగ్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా. గౌరవ్ ఏమో ఇమాన్యుల్ని లిఫ్ట్ చేశాడు, అట్లా ఆయిషానేమో లిఫ్ట్ చేశారు. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఈ రోజంతా ఫన్నీగా సాగుతుంది. లైవ్ ప్రకారంగా ఇలాగే సాగుతుందనమాట. ఇంకా అంతేకాదు మాధురికి రీతుకి కూడా గట్టిగానే ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో స్లీపింగ్ టైంలో నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. దాని గురించి చిన్న చిన్న వర్డ్స్కి హౌస్లో అనేది ఫుల్ గొడవలు అయితే గట్టిగానే అయినాయి. ఎనీవే ఫ్రైడే కూడా వచ్చేసింది. రేపొద్దుతో కెప్టెన్సీ అనేది ఒక క్లారిటీ, ఫ్రైడేతో కెప్టెన్సీ అనేది ఒక క్లారిటీ వస్తుంది. కెప్టెన్స్ అయిన వాళ్ళైతే ఎలిమినేషన్లో ఉండరు. ఇంకా నామినేషన్స్లో ఉన్న పర్సన్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు? ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఫన్నీగా అలేకి చిట్టి పీకెస్ రమ్య అలాగే ఇమాన్యుల్ మధ్య అపరిచితుడు మూవీలో తందానే తానే తానేనా ఆ మూవీ ఉంది కదా, దాని గురించి డైలాగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎనీవే కొంచెం ఫన్నీగా, కొంచెం కోపంగా, కొంచెం గొడవలతో అయితే బిగ్ బాస్ హౌస్ అలా వెళ్తుంది. ఎనీవే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే జోష్ అయితే గట్టిగానే ఉంది బిగ్ బాస్ హౌస్లో. ఇలాంటి అప్డేట్స్ అన్నీ ముందుగానే మీరు తెలుసుకునేకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.